ఉండాలి అంటే మనకు చూసినట్టయితే మనకు కోరికలు 5 రకాలు ఉంటాయి. 5వ కోరిక లోపల ఏంటంటే ధన కోరిక. ఎప్పుడు కూడా ధనం సంపాదించాలి అనేవాడు ప్రశాంతంగా ఉండలేడు. రెండవది భోగ కోరిక. ఏంటది? సుఖాలు, విలాసాలు, లగ్జరీ లైఫ్, పెద్ద పెద్ద కాలు కొనుక్కునే వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. మూడవది ఎవరంటే జ్ఞాన కోరిక. జ్ఞాన కోరిక ఎట్లుండాలి? అది చదువు, విజ్ఞానం, నైపుణ్యాన్ని సంపాదించాలి. ఎప్పుడు దాంట్లోనే ఉండేవాళ్ళు కూడా ప్రశాంతంగా ఉండలేరు. నాలుగవది గౌరవ కోరిక. ఏంటది? సమాజంలో పేరు, ప్రతిష్ట, ఇదే కావాలి, ఇదే అన్నారు వాళ్ళు కూడా సంతోషంగా ఉండరు. మరి ఎవరు సంతోషంగా ఉంటారు అంటే ఆధ్యాత్మిక కోరిక 5వది. ఏంటది? శాంతి, భగవద్ధ్యానం, మోక్షం సాధించాలనే కోరిక. ఇవన్నీ కూడా ఉంటే వాళ్లకు పురోగతి, ఎదుగుదల అనేది ఉంటుందన్నమాట. ఈ యొక్క భగవంతుణ్ణి పక్కన పెట్టుకొని మనం భగవంతుణ్ణి నామస్మరణ చేస్తూ చేసే పనులన్నీ కూడా క్రెడిట్ గోస్ టు గాడ్ అనుకునే వాళ్ళకు ఈ ఆధ్యాత్మిక దృష్టితో ఎవరైతే ఉంటారో ఈ యొక్క అన్ని కోరికలు కోరుతారు, అన్ని కోరికలు కూడా నెరవేరుతాయి. అదేవిధంగా శాంతిని కూడా పొందుతారు. మిగతా కోరికలు అనేది అశాంతి ఎక్కువగా ఉంటుంది. ఈ ఆధ్యాత్మికంలో ఉన్నప్పుడైతే మనకేంటంటే శాంతం అనేది ఉంటుంది. అందుకే ధన కోరిక, రెండవది భోగ కోరిక, జ్ఞాన కోరిక, గౌరవ కోరిక, ఆధ్యాత్మిక కోరిక.